ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా కిలావరంగల్లోని చారిత్రక కుష్మహాల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతున్న ఆలయాల అభివృద్ధి పనులను వివరించారు. చారిత్రక నగరమైన వరంగల్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 15 ఆగస్టు సందర్భంగా ప్రాంగణమంతా దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల శోభతో మిలమిలలాడింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా శిరస్సు వంచి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, యువత బలిదానాలు, విద్యార్థుల అరుపెరగని పోరాటాల ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కార్యాచరణ ద్వారా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు కొత్త ఊపునిస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, నాయకత్వ పటిమతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో దూసుకుపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. రైతు సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ వారి ఆర్థిక అభివృద్ధి అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడుతోంది. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగా పంట మార్పిడి విధానాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంట మార్పిడి విధానం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల సారాన్ని కూడా కాపాడుకోవచ్చు. పంటల వైవిధ్యంతో రైతులకు మెరుగైన దిగుబడులు, స్థిరమైన ఆదాయం లభించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో వరి పంట 1,39,997 ఎకరాల్లో ప్రతి సంవత్సరం పండిస్తున్నాం. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వలన అతి తక్కువ వర్షపాతం నమోదు అవడం వల్ల 51,045 ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి. మిగతా 90,000 ఎకరాలలో ఇప్పటి వరకు 44,745 ఎకరాలలో వరికి బదులు ఆరుతడి పంటలను అనగా 23,370 ఎకరాలలో మొక్కజొన్న, 12,450 ఎకరాలలో పెసరు మరియు ఇతర ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతు సోదరులు పై విషయాలను గమనించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. 242 మంది రైతులకు మరణానంతరం వారి కుటుంబానికి 12.10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రైతులందరినీ నమోదు చేయాలనేది లక్ష్యం. ఇందులో ఇప్పటి వరకు జిల్లాలో 1,65,330 మంది రైతులకు గాను సుమారుగా 1,33,120 మంది రైతులను నమోదు చేయడం జరిగింది. జిల్లాలో 20,925 ఎకరాలలో వివిధ ఉద్యానవన పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ MIDH ద్వారా 247.35 లక్షల
ఆర్థిక లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 1193 ఎకరాల్లో 585 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వీరికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు కూరగాయలు, పండ్ల తోటలు, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేందుకు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో 1100 ఎకరాల్లో మరి 173.80 లక్షల వ్యయంతో పామాయిల్ తోటలు పెంచుటకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటికీ మరి 76.23 లక్షల వ్యయంతో 211 మంది రైతులు 566 ఎకరాలలో పామాయిల్ మొక్కలు నాటడం జరిగింది. మత్స్యశాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 12,388 టన్నుల చేపలు, 360 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేయడం జరిగింది. 100% సబ్సిడీతో ఒక రిజర్వాయరు, 705 మీడియం మరియు మైనర్ ఇరిగేషన్ చెరువులలో 195.89 లక్షల విలువగల చేప పిల్లల పంపిణీ చేయడం లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. జిల్లాలో 2 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 24 ప్రాథమిక పశు వైద్యశాలలు, 31 గ్రామీణ పశు వైద్య కేంద్రాల ద్వారా 1,25,000 పశువులు, 5,76,000 మేకలు, గొర్రెలు, 36 లక్షల కోళ్లకు వైద్య సహాయం అందించడంతో పాటు ఆయా కుటుంబాల అభివృద్ధికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం 6 గ్యారంటీలను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి. రైతు భరోసా కింద భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 2 సార్లు రైతులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1,58,201 మంది రైతులకు 2,70,050 ఎకరాలకు గాను 162.03 కోట్ల రూపాయలు 2023 నుండి మరి సంవత్సరానికి 2 సార్లు అందించడం జరుగుతోంది. మరి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 7,50,00,000 మహిళలు మరి 311.88 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,40,862 కుటుంబాలకు మార్చి 2024 నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించగా ఇందుకు గాను ప్రభుత్వం 128.82 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద జిల్లాలో 9,522 సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయగా 6,977 మంది లబ్ధిదారులు నిర్మాణం పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 3,457 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా 2,973 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగాయి. ఇప్పటి వరకు 202.42 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 2 పడకల ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 3,845 ఇండ్లకు మరి టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పటి వరకు 2,223 ఇండ్లను 148.63 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. ఇంకా 1,608 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మరి సాగునీటి రంగం ఎలినినో ప్రభావం, వాతావరణ పరిస్థితుల వలన ఆరుతడి పంటలు మరియు పంట మార్పిడి విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 7 చెక్ డ్యాములు నిర్మించేందుకు గాను 63.48 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోని 13 మండలాల్లో మొత్తం 2,93,763 ఎకరాలకు
సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ఫేజ్ 1 కింద 63,492 ఎకరాలు, ఫేజ్ 2 కింద 22,123 ఎకరాలు సాగునీటి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 1,15,580 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం ప్రతిపాదించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి విబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 17.44 లక్షల పనిదినాలు కల్పించి 70,527 మంది కూలీలకు 39,88 లక్షల రూపాయలు వేతనంగా చెల్లించాం. జిల్లాలో 9,669 మహిళా సభ్యులచే 40,67 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ కింద 2,114 స్వశక్తి మహిళా సంఘాలకు 148.80 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. స్త్రీనిధి కింద 8,30 లక్షల రుణాలు మంజూరు చేశాం. అదేవిధంగా 1,31,958 మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. 59 గ్రామ సంఘ భవనాలను నిర్మాణానికి 5.9 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జలశక్తి అభియాన్ జల సంచయ జన భగీరథ భగీదారి జలశక్తి అభియాన్ జల సంచయ జన భగీదారి 1.0 కింద 72,262 నీటి సంరక్షణ పనులు విజయవంతంగా పూర్తి చేసినందుకు వరంగల్ జిల్లాకు జాతీయ అవార్డు కింద 1 కోటి రూపాయలు నగదు అందుకోవడం జరిగింది. జలశక్తి అభియాన్ జల సంచయన జన భగీదారి 2.0 కింద 8,342 పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లా పంచాయతీ శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదలైన 15వ ఆర్థిక సంవత్సరం నిధులు 14.37 కోట్లను సంబంధిత గ్రామ పంచాయతీలకు జమ చేయడం జరిగింది. ఈ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జీపీడీపీ ప్రకారం అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంగా ఇందిరా మహిళా క్యాంటీన్లను ప్రారంభించి వివిధ బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలను ఇప్పించి మహిళలకు జీవనోపాధి జిల్లాలోని 34,964 మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్ కుట్టు ఛార్జీల కోసం 31,58,377 రూపాయలను మహిళా సంఘాలకు చెల్లించడం జరిగింది. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా పిల్లల యూనిఫామ్లు మన మహిళా సంఘాలే తయారు చేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమం మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోంది. జిల్లాలోని 919 అంగన్వాడీ కేంద్ర నష్టాల గురించి 1000కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిషేధ చట్టంపై అవగాహన కల్పిస్తూ ఆయా కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార భద్రత కార్డులు పేదలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో భాగంగా జిల్లాలోని 509 చౌక ధరల దుకాణాల ద్వారా 2,96,929 కార్డుదారులకు ఉన్న వాళ్లకు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోంది. ధాన్యం సేకరణలో భాగంగా 2025-26 రబీ సీజన్లో 399.67 కోట్ల విలువైన ధాన్యాన్ని 37,331 మంది రైతులకు నుండి నేరుగా సేకరించడం జరిగింది. 1,36,037 మంది లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని సబ్సిడీపై అందించి మొత్తం 2,118.74 లక్షల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రేషన్ కార్డ్స్ పంపిణీ కూడా చేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
7 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మహాత్మా గాంధీ ఆసుపత్రి, CKM ఆసుపత్రి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రి, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, 118 ఆరోగ్య ఉప కేంద్రాలు, 2 బస్తీ దవాఖానాలు, 22 పల్లె దవాఖానాల ద్వారా ప్రతిరోజు సుమారు 4 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరచడానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాం. వరంగల్ హెల్త్ సిటీలో 1371 కోట్లతో నిర్మిస్తున్న 2100 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఇప్పటి వరకు 90% పూర్తి అయ్యాయి. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు 163 కొత్త వ్యాధులను ఈ పథకం ఆహారం అందించడం ద్వారా డ్రాప్అవుట్లు తగ్గగా విద్యార్థుల శాతం పెరిగిందని చెప్పుటకు సంతోషిస్తున్నాను. అలాగే జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న స్ఫూర్తి కార్యక్రమం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక భవిష్యత్ ప్రణాళికను స్వతహాగా నిర్ణయం తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి రిజల్ట్ దీనికి నిదర్శనం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వరంగల్ జిల్లాలో 295 పాఠశాలల్లో 18,969 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార భోజనం అందజేయడం జరుగుతోంది. జిల్లాలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 10.45 కోట్లతో మౌలిక వసతులు కల్పించాం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు జిల్లాలో 3 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల అభివృద్ధి మరియు ఆధునీకరణ కొరకు 1,36,00,000 మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల మానసిక అభివృద్ధి కోసం టెలెమనాస్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల తరగతి గదులు, ప్రయోగశాలల పర్యవేక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 6 జూనియర్ కళాశాలల్లో 1,594 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు ఉదయం అల్పాహారం అందజేస్తూ ఉన్నాం. సంక్షేమం షెడ్యూళ్ల కులాల అభివృద్ధి 26-27 విద్యా సంవత్సరంలో 968 మంది ఎస్సీ విద్యార్థుల సంక్షేమం కోసం 83 లక్షలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహకంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 3,042 మంది విద్యార్థులకు 87,64,000 రూపాయలు మంజూరు చేశాం. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు మరియు కులాంతర వివాహక ప్రోత్సాహక పథకం ద్వారా 2026-27 సంవత్సరంలో 52 మంది లబ్ధిదారులకు 1,30,00,000 ఆర్థిక సహాయం అందజేశాం. వెనుకబడిన తరగతుల అభివృద్ధి మరి జిల్లాలో 118 మైనారిటీ విద్యార్థులకు 94.18 లక్షలు చెల్లించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ల పథకం ద్వారా వరంగల్ తూర్పు మరియు నర్సంపేట నియోజకవర్గం వారికి 498 కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా 3 నియోజకవర్గాల్లో 12 లక్షల రూపాయల ఇఫ్తార్ విందుకై మంజూరు చేయడం జరిగింది. అలాగే పేద మైనార్టీ కుటుంబాలకు నూతన వస్త్రాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి పరిశ్రమల అభివృద్ధి, పరిశ్రమల శాఖ ద్వారా జిల్లా అభివృద్ధిలో టీజీ ఐపాస్ అనుమతులు, పెట్టుబడి రాయితీ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, పారిశ్రామికంగా అభివృద్ధి జిల్లా కమిటీ ఏర్పాటు ద్వారా జిల్లా ఎగుమతుల హబ్గా తీర్చిదిద్దుటకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గీసుగొండ మండలం షాయంపేట, సంగెం మరియు చింతలపల్లి గ్రామాలలో 1,357 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఇందులో భాగంగా 866 మంది రైతులకు 145 కోట్ల పరిహారం చెల్లించడం జరిగింది. ఇందులో భూమి కోల్పోయిన నిర్వాసితులందరికీ ఫ్లాట్స్ మరియు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరీ ఇవ్వడం జరిగింది. ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారి మెగా టెక్స్టైల్ పార్కును PM మిత్ర ఫార్మ్గా ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్
ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎన్నో ఉద్యోగ అవకాశాలు మరి కల్పించబడతాయని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్కు మరి మరియు ప్రభుత్వ నిధుల 319 కోట్ల మొత్తానికి పరిపాలన అనుమతి లభించింది. మరి సీఎం కార్యాలయం నుండి ఏనమాముల మార్కెట్ వరకు 8.3 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ మరియు కాజీపేట్ ట్రై సిటీ చుట్టూ కూడా 200 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో బైపాస్ రోడ్డుగా ఉండబోతా ఉంది. మరి ఆధునిక బస్ స్టేషన్ టీజీఆర్టీసీకి చెందిన వరంగల్ బస్ స్టేషన్ మరియు దానికి ఆనుకొని ఉన్నటువంటి జీడబ్ల్యూఎంసీ స్థలంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 125 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక పరిపాలన అనుమతి కొరకు మంజూరు చేయడం జరిగింది. మరియు బస్ స్టేషన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ కొరకు కిలా వరంగల్ మండలంలోని గాడిపల్లి, నక్కలపల్లి గ్రామాలలో 253 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా 330 మంది రైతులకు 258 కోట్ల పరిహారం చెల్లించడం జరిగింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభించబడతాయని ఆశిస్తున్నాను. నేషనల్ హైవే 163G వరంగల్ డివిజన్లోని 3 మండలాలు 11 గ్రామాల మీదుగా 25.10 కిలోమీటర్ల పొడవు మరియు నర్సంపేట డివిజన్లోని నెక్కొండ మండలంలో 7 గ్రామాల మీదుగా 13.10 కిలోమీటర్ల పొడవున నిర్మాణం ప్రతిపాదించగా అందుకు గాను 176.19 హెక్టార్ల భూమిని సేకరణ చేయగా అందుకోసం 1360 మంది భూ నిర్వాసితులకు 56.54 కోట్ల రూపాయల పరిహారం చెల్లించడం జరిగింది. మరి సమీకృత కలెక్టర్ కార్యాలయం మరియు అధికారుల నివాస గృహాలను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల అంచనా విలువతో చేపట్టిన పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వరంగల్ పట్టణ రహదారి అభివృద్ధిలో భాగంగా పోతన కళామందిర్ రోడ్డు, కాశీబుగ్గ నుండి ముత్యాలపల్లి రోడ్డు, వరంగల్ నుండి గాడేపల్లి, చింతల్ నుండి ఖమ్మం రోడ్డు, కడిపికొండ నుంచి వరంగల్ రోడ్డు రహదారుల మెరుగుదల పనులను రూపాయలు 49.5 కోట్ల వ్యయంతో అనుమతి లభించగా ఇటు పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రహదారుల అభివృద్ధికై ఇల్లంద, పర్వతగిరి, జల్లి లింగగిరి రహదారి విస్తరణకై 16 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు లభించగా పనులు పురోగతిలో ఉన్నాయి. హైబ్రిడ్ అన్యూటీ మోడ్ అంటే ఈ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఈ పథకం కింద 12 పనులకు గాను 349.57 కోట్లు మంజూరు చేయగా ఏజెన్సీలకు అంగీకార పత్రాలు జారీ చేయడం జరిగింది. ఆర్ఓబి కాజీపేట విజయవాడ సెక్షన్లో రైల్వే 388/20-22 కిలోమీటర్లు వద్ద ఎల్సి నంబర్ 66 మరియు కిలోమీటర్లు 391/4-6 వద్ద ఉన్న ఎల్సి నంబర్ 67వ స్థానంలో ఊకల్లు తొర్రూరు రోడ్డులోని కిలోమీటర్ 4/0 వద్ద 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు 94.10 కోట్ల అంచనా విలువలతో ప్రతిపాదనలు ఆమోదం పొందగా పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలోని ఎస్టీ, ఎస్డిఎఫ్, ఆర్డిఎఫ్, సిఆర్ఎఫ్, ఆర్సిపిఎల్డబ్ల్యూఈ పథకాల ద్వారా 38 పనులకు గాను 370 కోట్ల 98 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులు వివిధ దశల పురోగతిలో ఉన్నాయి. మరి వరంగల్ మహానగరపాలక సంస్థ అమృత్ కింద 2.0 అవుట్కమ్ బేస్డ్ రిఫార్మ్ ఇన్సెంటివ్ కింద 10 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ మ్యాపింగ్ను డ్రోన్ ఆధారిత సర్వే మరియు ఇతర ఆధునిక సాంకేతికతల ద్వారా చేపట్టడానికి, అలాగే సమగ్ర నగర వ్యవస్థ GIS మరియు 3D డిజిటల్ అర్బన్ డేటాబేస్ రూపొందించడానికి 10 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతి లభించింది. 2040 వరకు కూడా
మరి జనాభా పెరుగుదల అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాము. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా త్వరలో పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు వివిధ దశల్లో ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రమైన వరంగల్ నగర నిర్మాణంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా 4 కోట్లతో చేపట్టిన బయోమైనింగ్ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా మహానగర పాలక సంస్థ పరిధిలో లెగసీ వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసేందుకు 6.60 కోట్లతో 2 పనులు చేపట్టగా ప్రస్తుతం అవి పురోగతిలో ఉన్నాయి. అలాగే సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు లక్ష్యంగా రెండురెడ్డిపల్లి, కిష్టాపూర్ గ్రామాలను ఎంపిక చేసి 144 మంది గృహజ్యోతి వినియోగదారుల గృహాలపై 125 కోట్ల వ్యయంతో 2 కిలోవాట్ల సామర్థ్యం గల అన్గ్రిడ్ సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లోని 341 వ్యవసాయ పంపు సెట్లను 16.87 కోట్ల వ్యయంతో సౌరశక్తి ఆధారిత పంపు సెట్లుగా మార్చనుంది. ఈ ప్రాజెక్ట్ అమలులో మరి గ్రామంలో స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనం వినియోగం పెరగడంతో పాటు మరి విద్యుత్ వ్యయాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుంది. అటవీ శాఖ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. 2026 వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలకు నిర్దేశించినటువంటి 25,51,248 మొక్కలు నాటే లక్ష్యంలో ఇప్పటి వరకు 11,50,897 మొక్కలను నాటడం జరిగింది. పాకాల అర్బన్ ఫారెస్ట్ పార్కును పర్యాటకుల సందర్శకులకు మరియు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు సీతాకోక చిలుకల వనం, పిల్లల ఆట స్థలం, పగోడాలు, బ్యాటరీ వాహనాలు, బోటింగ్ సౌకర్యాలు, పాత్వేలు, సీసీ రోడ్లు, క్యాంటీన్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాకాల సరస్సులో ఇప్పటికే బోటింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో పాకాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తుంది. ఆధునిక సాంకేతికతలతో నేరాలు కూడా పలు కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకుండా డ్రగ్స్ నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ అంశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని, డ్రగ్స్పై చేస్తున్న పోరాటాన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూ డ్రగ్స్ భూతాన్ని జిల్లా నుంచి శాశ్వతంగా తరిమివేయాలని కోరుతున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి నిర్మాణాత్మకమైన రీతిలో సహకారం అందజేస్తున్న గౌరవ రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారికి, శాసన మండలి ఉపసభాపతి బండా ప్రకాష్ గారికి, గౌరవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, సిటీ పోలీస్ కమిషనర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, బ్యాంకర్లకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.